ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. చిన్న విషయం జరిగినా వెంటనే అరుస్తాడు. అందరితో గొడవపడేవాడు. ఒకరోజు అతని తాత అతన్ని పిలిచి ఒక సంచి నిండా మేకులు ఇచ్చాడు. నీకు కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటి వెనుక ఉన్న చెక్క గోడలో ఒక మేకు కొట్టు అని చెప్పాడు. మొదటి రోజు సురేష్ 25 మేకులు కొట్టాడు. కొన్ని రోజులకు అతనికి మేకులు కొట్టడం కష్టంగా అనిపించింది. అప్పుడు అతను కోపాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించాడు. కొద్ది రోజుల తర్వాత ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం రాలేదు. సంతోషంగా తాత దగ్గరకు వెళ్ళి చెప్పాడు. తాతయ్య, ఇప్పుడు నాకు కోపం చాలా తగ్గిపోయింది. తాత నవ్వుతూ, చాలా మంచిది. ఇప్పుడు ప్రతిరోజు నీవు కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడు ఒక మేకును తీసేయి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత గోడలోని అన్ని మేకులు తీసేశాడు. తాత అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. ఇప్పుడు గోడ ఎలా కనిపిస్తుంది అని. సురేష్ బాధగా, గోడ అంతా రంధ్రాలతో పాడైపోయింది అన్నాడు. అప్పుడు తాత చెప్పాడు, మనం కోపంతో మాట్లాడిన కఠినమైన మాటలు కూడా ఇలాగే మనుషుల మనసుల్లో గాయాలు చేస్తాయి. తర్వాత క్షమాపణ చెప్పినా ఆ గాయం పూర్తిగా పోదు. ఆ రోజు నుంచి సురేష్ కోపాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. నీతి: కోపంలో చెప్పిన మాటలు జీవితాంతం గాయాలు చేస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించాలి.